పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు కూడా గడవక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ దగ్గర గువ్వలను అడ్డుకున్నారు పోలీసులు. పిఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాలరాజు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను అణిచివేయాలని చూస్తున్నారన్నది ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 రోజులు కూడా గడవక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు కూడా ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంది ఈ రోజు. అయితే దీనిలో భాగంగా మరి ముందస్తు అరెస్టులు అంటే మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజును ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అతను హైదరాబాద్ నుంచి అచ్చంపేట వస్తుండగా వెల్దండ పోలీస్ స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరి వెంటనే అక్కడికి హుటాహుటిన చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్రమ అరెస్టులను వెంటనే తీసేయాలంటూ నిరసన దిగారు. ఈ సందర్భంలో అక్కడ పెద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అసలు బాలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారంటారు? ముందు అసలు అరెస్ట్ ఎందుకు చేయడం జరిగింది? అసలు అంటే గోల బాలరాజు గారు అంటే మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు అతని అనుచరులు గతంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి గతంలో కొన్ని గొడవలు కూడా జరిగినాయి. ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు ఏమైనా అవాంతరాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రదీప్, మరి ఇది కక్షపూరితంగా భావించవచ్చు అంటారా? కక్షపూరిత చర్యగా వాళ్ళు ముందస్తుగా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారనుకోవచ్చా మనం? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ముందస్తుగా ఎటువంటి గొడవలు జరగకుండా అరెస్ట్ చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలేమో అక్రమ అరెస్టులు వీటిని వెంటనే తొలగించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.